అసలు బిగ్ బాస్ ఎంతమందిని అప్రోచ్ అయింది, ఎంతమంది కన్ఫామ్ అయ్యారు, సెలబ్రిటీ కేటగిరీలో ఎంతమంది ఇంకా హోల్డ్లో ఉన్నారు, ఎంతమంది ఇంకా రావాల్సి ఉంది, ఎంతమంది ఇంకా వాళ్ళ షోలు అయిపోయిన తర్వాత వస్తామన్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళ బయోడేటా, వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏ వర్క్ చేస్తూ ఉన్నారు అనేది పూర్తిగా మీకు పిన్ టు పిన్ అప్డేట్ ఇస్తాను. బిగ్ బాస్ 10కి ఇంతవరకు సెలబ్రిటీ కంటెస్టెంట్లని బిగ్ బాస్ అప్రోచ్ అయినది వాళ్ళల్లో ఎంతమంది ఉన్నారు, అంటే సెలబ్రిటీ కేటగిరీ నుంచి ఎంతమంది ఉన్నారు, ఆ సెలబ్రిటీ కేటగిరీలో ఎంతమంది సైన్ చేయడానికి రెడీగా ఉన్నారు, లేకపోతే వాళ్ళకి షూటింగ్ ఉందని ఎవరు పెండింగ్లో ఉన్నారు, ఎవరు హోల్డ్లో ఉన్నారు, అండ్ బిగ్ బాస్ కూడా ఎక్కువ ఎవరిని అప్రోచ్ అయితే వీళ్ళు మాకు కావాలి అని కోరుకుంటా ఉందల్లో వాళ్ళ పేర్లన్నీ మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఎవరు కన్ఫామ్ అయ్యారు, ఎవరు హోల్డ్లో ఉన్నారు, ఎవరు ఇంకా రావాలి, లేకపోతే సైన్ పెట్టేశారు, లేకపోతే బిగ్ బాస్ వీళ్ళు మాకు కంపల్సరీ కావాలి అనుకుంటా ఉన్న కంటెస్టెంట్లు సెలబ్రిటీ నుంచి ఎవరు, ఆ 16 మందిలో ఎవరు ఆ 12 మంది అయితే రాబోతా ఉన్నారు, ఆ 12 మందిలో కూడా ఎవరు కన్ఫామ్ అయి ఉన్నారు అనేది ఈ వీడియోలో చూసుకొని మాట్లాడుకుందాం. ఇది క్లియర్ కట్గా ఫాస్ట్ అప్డేట్, జెన్యూన్ అప్డేట్. సో ఇంతవరకు మన వీడియో చూసారు కదా, చూస్తూనే ఉన్నారు లాస్ట్ ఫర్దర్గా వీడియోస్ నుంచి. సో ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన మిస్టర్ పండు 2000 యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విషయం ఏంటంటే వీడియోకి లైక్ చేయండి. వీడియో లైక్ చేస్తేనే చాలా మంది బిగ్ బాస్ లవర్స్కి రీచ్ అవుతుంది వీడియో. సో వీడియో రీచ్ అయిందంటే మనకి ఇంకా మోటివేషన్ లాగా ఇంకా నేను ఫాస్ట్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే గైస్, దిస్ ఈస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి విష్ణుబాలు. ఈయన మీ అందరికీ తెలిసే ఉంటాడు, ఫోటో కూడా చూస్తూ ఉన్నారు. గుండె నిండా గుడి గంటలు అని చెప్పేసి ఫస్ట్ ఈయన అప్రోచ్ అయింది. ఎందుకంటే ఈ సీరియల్ ప్రస్తుతానికి ఉన్న టెలివిజన్ షోస్లో కావచ్చు, సీరియల్లో కావచ్చు, ఈ గుండె నిండా గుడి గంటలు అనే సీరియల్ ఏదైతే ఉందో చాలా పాపులారిటీ. అండ్ ఈ కంటెస్టెంట్ అంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో బాలు అనే పర్సను చాలా అందరి గుండెల్లో నిండిపోయినాడు అనమాట. ఇంకా సింబాలిక్గా గుండె నిండా గడి గంటలు కాదు, గుండె నిండా బాలు గంటలు అనే కైండ్లో. సో ఈయన రావాలని ప్రేక్షకులు చాలా మంది ఆయన ఇన్స్టాగ్రామ్ సెక్షన్ల కింద బిగ్ బాస్ ఇతన్ని తీసుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ అఫీషియల్ పేజ్ లేకపోతే స్టార్ మా కింద అట్లా పెట్టడం వల్ల బిగ్ బాస్ ఫస్ట్ అప్రోచ్ అయిన పర్సన్ ఎవరంటే బాలు. బట్ ఈయన చాలా మట్టుకు బిగ్ బాస్కి వెళ్ళాలని చాలా ఆశ ఉన్నా కూడా దాన్ని అణచి వేసుకొని ఈసారి అయితే రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే ఆయన నిన్న ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పోస్ట్ పెట్టారు. ఎందుకంటే గుండె నిండా గుడి గంటల నుంచి ఆయనకి చాలా ప్రేమ, అభినందనలు, ఆప్యాయతలు వస్తూ ఉన్నాయి. సో నేను ఎప్పుడు దాన్ని కోల్పోను, దాన్ని నేను ఎక్కడికి తీసేయను. సో నేను ఇదే క్యారెక్టర్లో ఇదే కంటెంట్ చేయాలనుకున్నాను. ఫర్దర్గా ఏమన్నా గుండె నిండా గుడి గంటలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్ చూస్తాను, కానీ ప్రజెంట్ అయితే నేను వెళ్ళట్లేదు అని చెప్పేసి వచ్చిన రూమర్స్ అన్నిటిని తీసేసి బిగ్ బాస్ ఆర్డర్స్ని కూడా నాకు వద్దు బిగ్ బాస్, నేను సీరియల్లే చేసుకుంటానే కైండ్లో ఆయన ఒక వీడియో అయితే వదిలారు. సో ప్రస్తుతానికైతే బాలు గుండె నిండా గుడి గంటలు అనే సీరియల్ నుంచి రావట్లేదు. ఆయనైతే ఆయనే రిజెక్ట్ చేశాడు, ఆయనని రిజెక్ట్ చేయలేదు. అండ్ సెకండ్ వచ్చేసి దివిజ ప్రభాకర్. ఈవిడ ఒక టెలివిజన్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, మూవీస్లో కావచ్చు, ప్రొడ్యూసర్గా కావచ్చు చాలా వైరల్ అవుతా ఉన్న మనిషి అనమాట. అంటే కంటెంట్ ఎలా ఇస్తుంది అంటే తన నోటి నుంచి వచ్చే మాటలు ఎదుటోడికి గుచ్చుకోవాలి, లేకపోతే అది ఒక కంటెంట్ అన్న అవ్వాలి, ఆ కైండ్లో మాట్లాడతారు అనమాట. రఫ్ అండ్ టఫ్ ఉంటుంది ఈవిడితో కూడా. సో ప్రభాకర్ టెలివిజన్లో ఎవరైతే సీరియల్ నటుడు ఉన్నాడో ఆయన కూతురు అనమాట. సో ఈవిడ కూడా రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి బిగ్ బాస్ అప్రోచ్ అయిన విషయంలో. సో ఈవిడ ప్రస్తుతానికి హోల్డ్లో ఉన్నారు, ఎందుకంటే ప్రస్తుతానికి ఈవిడికి కొన్ని టెలివిజన్ షోస్ ఉన్నాయి అండ్ మూవీస్లో కూడా కొన్ని వాళ్ళ అన్న మూవీస్ తీస్తూనే ఉంటారు కాబట్టి. సో ఈవిడ కూడా హోల్డ్లో ఉన్నారు. ఇప్పటివరకు ఇంకా ఏ కన్ఫర్మేషన్ లేదు, జస్ట్ అప్రోచ్ అయ్యారంతే. థర్డ్ వచ్చేసి జ్యోతిరాజ్. మీ అందరికీ తెలిసిందే, తిన ఒక డ్యాన్స్ మాస్టర్. అటు పోయిన సీజన్ 8th సీజన్లో 7th సీజన్లో మీకు తెలిసే ఉంటారు, సందీప్ మాస్టర్ వాళ్ళ వైఫ్ అనమాట. సో ఈవిడ కూడా ఒక కైండ్ ఆఫ్ డ్యాన్స్ కేటగిరీ నుంచి తీసుకొని వస్తే బాగుంటుంది. అప్పుడు సందీప్ మాస్టర్ని, తర్వాత మన లాస్ట్ సీజన్లో వీళ్ళని తెచ్చారు కదా. సో కొంతమంది కొన్ని కేటగిరీల నుంచి తీసుకోవాలని బిగ్ బాస్ ఎప్పుడు ఆలోచిస్తారు. అంటే సింగర్స్ నుంచి, డాన్సర్స్ నుంచి, కమెడియన్స్ నుంచి, సో అథ్లెట్స్ నుంచి, లేకపోతే బాడీ బిల్డర్స్, అట్లా ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక 2-3 అట్లా తీసుకోవడానికి అయితే కంపల్సరీ ట్రై చేస్తుంది. అలాంటి కేటగిరీ వైజ్గా చూసుకుంటే సందీప్ గారి వైఫ్ జ్యోతిరాజ్, సో ఈవిడని కూడా అప్రోచ్ అయ్యారు. ఈవిడ ప్రస్తుతానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న వీళ్ళ మూమెంట్ ఏంటంటే వీళ్ళు సినిమాలలో చాలా బిజీగా ఉన్నారు. చాలా ఛాన్సెస్ అనేది సినిమా ద్వారా
వీళ్ళకి వచ్చాయి. సో దాని మీద బిజీగా ఉండడం వల్ల ప్రస్తుతానికి ఇంకా హోల్డ్లోనే ఉన్నారు. బట్ రావడానికి అయితే చాలా 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 రెడీగా ఉన్నారు. బట్ చూడాలి అది ఇంకెంతవరకు కన్ఫర్మేషన్ ఇస్తారు అనేది. అండ్ ఫోర్త్ వచ్చేసి నూకరాజ్. మీ అందరికీ తెలిసిందే, నూకరాజ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఆల్రెడీ వచ్చాడు. వైఫ్ అండ్ హస్బెండ్, ఐ మీన్ కపుల్స్గా వచ్చారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇచ్చారు, ఎంత బెటర్గా ఇచ్చారని మీ అందరికీ తెలుసు. బట్ నూకరాజ్ విషయంలో మళ్ళీ అప్రోచ్ అయ్యాడు బిగ్ బాస్ 10కి రాగలవా అంటే, బట్ నూకరాజ్ మాత్రం నో చెప్పారు. ఎందుకంటే లాస్ట్ 2 months బ్యాకే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో నుంచి చాలా పర్సనల్ ఏదైతే ఉంటుందో వాళ్ళ కంటెంట్ కావచ్చు, షోలు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా వాళ్ళకి సోర్సెస్ ఏదైతే ఉంటాయో అన్ని వదులుకొని ఇది ఒక్క షో కోసం వచ్చారు. ఒక్కరు కాదు, ఇద్దరు వచ్చారు. సో మళ్ళీ ఒక 90 days 120 days మళ్ళీ దీనికి టైం ఇవ్వాలి అంటే వాళ్ళ పర్సనల్ గ్రోత్ ఏదైతే షోస్ ఉంటాయో అవన్నీ మళ్ళీ క్యాన్సల్ అయ్యి మళ్ళీ సరిగ్గా వాళ్ళకి ఛాన్సెస్ రాక ఉంటాయేమో అనే భయంతో ఆయన కూడా ఈసారి నో చెప్పారు. సో నూకరాజు నో మోర్ రావట్లేదు. మీరు చాలామంది నూకరాజుని మేడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి తీసుకుంటారని రూమర్స్ చాలా వస్తూ ఉన్నాయి. బట్ అప్రోచ్ అయ్యారు కానీ నో చెప్పారు ఈసారి. బట్ ఆయిషాకి మాత్రం ఛాన్స్ ఉంది, వాళ్ళ వైఫ్ అండ్ కపుల్స్కి. బట్ చూద్దాం అదెంత మటుకు కన్ఫర్మ్ అవుతుందో. బట్ నాకు తెలిసి నోనే చెప్తారు ఇద్దరు. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మీ అందరికీ తెలిసిన పర్సన్ కావ్యశ్రీ. సో కావ్యశ్రీ అంటే చాలామందికి ఏం తెలుస్తుంది అంటే, ఇంతకుముందు ఇంకో పర్సన్తో రిలేషన్లో ఉండే ఎక్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇంతకుముందు ఒక కపుల్, లేకపోతే లవర్స్, వాట్ ఎవర్ మీకు తెలిసిన నేమ్ మీరు అనుకోండి. సో కావ్యశ్రీ వస్తూ ఉంది. ఈసారి కావ్యశ్రీకి హై అంటే హై ఛాన్సెస్. రీసెంట్గానే కుక్ విత్ జాతిరత్నాలు షో అయిపోయింది కంప్లీట్, అందులో తనుజ విన్నర్ అయిపోయారు. సో ఆ షో అయిపోగానే అగ్ని పరీక్ష కూడా ఇంకో 1 week షూట్ ఉంది అంతే. 1 week షూట్ అయిపోతే అది కూడా టెలికాస్ట్ అయిపోతుంది. సో దాని తర్వాత ఈ కావ్యశ్రీ అనే పర్సన్ అసలు హైలైట్ ఆఫ్ ది షో అవుతుందని నేను కంపల్సరీ చెప్తాను. ఎందుకంటే ఈవిడ నుంచి కంటెంట్ ఎంత ఉందంటే, ఈవిడ నుంచి షోలో కంటెంట్ ఉంది, సీరియల్ నుంచి కంటెంట్ ఉంది, మంచి గ్లామర్ ఉన్న పర్సన్, మంచి హైట్ ఉన్న పర్సన్, మంచి టఫ్ అంటే టఫ్ క్యాండిడేట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే బిగ్ బాస్కి సంబంధించి చాలా వైరల్ కంటెంట్ తీయడానికి లాస్ట్ టైం మీరు నిఖిల్ని చూసినట్టు ఉంటారు. నిఖిల్ దగ్గర నుంచి ఏవైతే బయటికి తీయడానికి ట్రై చేస్తాడో బిగ్ బాస్, మీ ఫస్ట్ లవ్ చెప్పండి, మీ బెస్ట్ లవ్ చెప్పండి, మీ స్టోరీ చెప్పండి, ఏదైతే క్వశ్చన్లు అడిగారో. సో మళ్ళీ కావ్యశ్రీ గారిని అలాంటివి ఏమన్నా అడిగి అటువి చేసి దాన్ని వైరల్ చేసి బిగ్ బాస్కి ఒకటే, బిగ్ బాస్ బ్యాడ్ అయినా గుడ్ అయినా బిగ్ బాస్ వైరల్ అవ్వాలి. బిగ్ బాస్ షోని అందరూ ఉంది అని గుర్తించాలి. అది బిగ్ బాస్ కావాల్సింది. అదర్వైజ్ బిగ్ బాస్ మంచి చేస్తూ ఉన్నాడు, బిగ్ బాస్ చెడు చేస్తూ ఉన్నాడు, అది చూడడు. బిగ్ బాస్ ఏంటి, వైరల్ అవ్వాలి. బిగ్ బాస్ వైరల్ అవుతూ కంటెంట్ ముందుకు వెళ్ళాలి, టీఆర్పీ లేవాలి, అదే కావాలి. సో ఇలా కావ్యశ్రీ అనే పర్సన్ అయితే కంపల్సరీ వస్తారని చెప్పేసి ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు కన్ఫర్మేషన్ వస్తుంది నాకు తెలిసి రేపటిలోపు. బట్ కావ్యశ్రీ మాత్రం కన్ఫర్మ్ అయిపోతారు. ఆల్రెడీ ఇద్దరు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయిపోయారు. మీకు లాస్ట్ రీసెంట్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇంకో కంటెస్టెంట్, ఇంతసేపు మనం గ్లామర్, ఆర్టిస్టులు, సీరియల్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా వెళ్తే, ఎంటర్టైన్ ప్రకారంగా చూసుకుంటే జబర్దస్త్ పవిత్ర మీ అందరికీ తెలిసే ఉంటుంది. చూడ్డానికి బుల్లెట్ ఇంతే ఉండొచ్చు, కంటెంట్ మాత్రం ఇంతింటుంటుంది. సో అలాంటి క్యాండిడేట్ అనమాట. సో పీక్స్ అంటే పీక్స్, మీకు ఒక మంచి కంటెంట్ వస్తుంది, కంటెంట్ మసాలా వస్తుంది, అంత ఫన్ ఉంటుంది. ఈ వీడియోకి ఆపోజిట్లో ఇంకో పర్సన్, ఇప్పుడు జబర్దస్త్లో మీ అందరికీ తెలిసిందే క్లోజ్ ఉండే పర్సన్స్, క్లోజ్ ఉంటే ఎంత ఎటకారంగా జోకులు అవి ఇవి ఎట్లా ఉంటాయో అంత ఘోరంగా ఉంటుంది. సో ఈవిడ వచ్చిందంటే సో ఓపెన్గా ఉంటుంది అనమాట. ఓపెన్గా జోకులు వేయడం కానీ జోకులు తీసుకోవడం కానీ చాలా 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 సూపర్గా ఉంటుంది. సో ఈవిడ కూడా మోస్ట్లీ వస్తారని నేను అనుకుంటా ఉన్నా 90%. జస్ట్ ఆవిడ సైన్ చేసేది ఒకటే పెండింగ్. సో ఇలా పవిత్ర గారు కూడా వన్ ఆఫ్ ది క్యాండిడేట్ బిగ్ బాస్ 10కి. అండ్ నెక్స్ట్ శివ్. మీ అందరికీ తెలిసే శివ్ అంటే ఎవరు, ప్రియాంక జైన్ వాళ్ళ హస్బెండ్ అనుకోవచ్చు, లవర్ అనుకోవచ్చు, ఫ్యూచర్ హస్బెండ్ అనుకోవచ్చు, వాట్ ఎవర్. బట్ ఈయనకు కూడా హై ఛాన్సెస్ రావడానికి లాస్ట్ 3 seasons నుంచి ఈయన రావాలి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది బిగ్ బాస్. ఈయన వద్దనుకోవడం జరుగుతూ ఉంది. ఒకసారేమో ప్రియాంక, మళ్ళీ ప్రియాంకనే మళ్ళీ అగైన్ ఇప్పుడు శివ్ రావాలనుకుంటా ఉన్నాడు. బట్ శివ్ వస్తాడా లేదా, ప్రియాంక చేతిలో ఉందా, ప్రియాంక పంపించదా, లేకపోతే శివ్ వద్దనుకున్నాడా అంటే మొత్తానికి ఆయన సీరియల్స్లో ఉన్నాడు కాబట్టి ఆ డేట్స్ కుదరక ప్రస్తుతానికి హోల్డ్లో ఉన్నాడు. బట్ నాకు తెలిసినంత వరకు శివ్ని వైల్డ్ కార్డ్ పంపిస్తారనే అప్డేట్ అయితే వచ్చింది. బట్ చూద్దాం అది మెయిన్ కంటెస్టెంట్గా పంపిస్తారా లేకపోతే వైల్డ్ కార్డ్గా పంపిస్తారా, మీరు ఏమనుకున్నా కామెంట్ చేయండి. అండ్ ఇంకో పర్సన్, మీకు బిత్తిరి సత్తి ఉంటారు కదా, బిత్తిరి అత్తిలి అన్నట్టు ఉంటుంది. సో అమర్ వాళ్ళ వైఫ్ అనమాట. సో ఈవిడ కూడా తేజస్విని గౌడ్.
ఈవిడ కూడా మోస్ట్ ఛాన్సెస్ ఆర్ వెరీ హై రావడానికి. బట్ వీళ్ళందరికీ ఏంటంటే సీరియల్స్, షోస్ ఇవి ఎక్కువ అయిపోవడం వల్ల వీళ్ళ డేట్స్ అసలు కుదరట్లేదు. అండ్ వీళ్ళ మెంటాలిటీ, వీళ్ళ మైండ్ సెట్ కూడా ఎలా ఉందంటే షోస్ నుంచి వచ్చే రెవెన్యూ బిగ్ బాస్కి వెళ్తే రాదు. బిగ్ బాస్లో వాళ్ళు ఇంకా టైం కేటాయించాలి. బిగ్ బాస్ తర్వాత మళ్ళీ షోస్ వస్తాయో లేదో తెలియదు వాళ్ళందరికీ. సో వాళ్ళందరూ ఆల్రెడీ చాలా షోస్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు అది వదులుకొని దీంట్లోకి వచ్చి మళ్ళీ షోస్లో వస్తాయో రావో తెలియక ఆ కన్ఫ్యూజన్తో కన్ఫర్మ్ చేయట్లేదు. బట్ బిగ్ బాస్ మాత్రం వీళ్ళందరిని అప్రోచ్ అవుతా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ రెగ్యులర్గా మా టీవీలో కావచ్చు, ఈ టీవీలో, సో వీళ్ళందరూ జీ తెలుగులో కంటిన్యూగా కనిపించే ఫేసెస్ కాబట్టి ఆ ఫేసెస్ని మళ్ళీ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతేగాని వాళ్ళు కన్ఫర్మ్ చేయట్లేదు. సో తేజస్విని కూడా వన్ ఆఫ్ ది మెయిన్ క్యాండిడేట్ బిగ్ బాస్ 10కి రావడానికి. సో 90% ఈవిడ కూడా వస్తారు డెఫినెట్లీ. బట్ ఆ 10% ఏంటంటే డేట్స్. సో చూద్దాం, ఇంకో 1 వీక్లో కన్ఫర్మేషన్ వీడియో వస్తుంది. అండ్ ఇంకో మంచి 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 ప్రతి సీజన్ రావాలనుకున్న కంటెస్టెంట్స్ హరి, ఎక్స్ప్రెస్ హరి, జబర్దస్త్ హరి, పటాస్ హరి. ఈయనకి లేని పేరంటూ లేదు. రైటరు, యాక్టరు, కమిడియన్, సో వాట్ నాట్, ఏది పడితే అది, మీరు ఏం చెప్తే అది అంటూ ఉంటాడు. స్టార్మాకి మొత్తం స్టార్మా ముద్దుబిడ్డ అనుకోండి, అట్లుంటుంది. ఈయన రాసే రైటింగ్, డైలాగ్స్, సో కాన్సెప్ట్ ప్రతి ఒక్కటి హిట్టే. సో చాలా షోలకి ఈయన రాస్తూ ఉన్నాడు. బిగ్ బాస్ కూడా రాసేది ఈయననే, డైలాగ్స్ కావచ్చు, స్టోరీస్ కావచ్చు, అన్నీ, సో కాన్సెప్ట్స్ అన్నీ. సో ఈయనని ప్రతి సీజన్ ఈయన వెళ్ళాలనుకుంటాడు. బట్ బిగ్ బాస్ ఆపుతుంది ఈయనని. ఎందుకంటే ఈయనలాగా ఇంకొకరు రాయరు. ఈయన ఉంటే మళ్ళీ ఆ కాన్సెప్ట్, ఆ స్టోరీ, ఆ డైలాగ్స్ మళ్ళీ రావు. నాగార్జున సార్కి కూడా రాసేది ఇతనే. సో ఇలా పటాసారి బిగ్ బాస్లోకి వెళ్ళిపోతే బయట ఎవరు మనకి స్టోరీ, డైలాగ్స్, కాన్సెప్ట్ రాసేది అని చెప్పేసి ఈయనని హోల్డ్లో బిగ్ బాసే పెడతా ఉంది. ఈయన వెళ్ళాలి అనుకున్నా ఈయన వెళ్ళలేకపోతాను, ఓన్లీ బికాస్ ఆఫ్ తన టాలెంట్ ఒక పనిని, ఒక లెవెల్ని తనని గుర్తించింది. సో బిగ్ బాస్ కంటే ఎక్కువ నువ్వు మాకి అనే కైండ్లో తనని హోల్డ్ చేశారు బిగ్ బాస్. సో చూద్దాం, ఈయన మేబీ అట్లా వచ్చి ఇట్లా పోతాడా మెరుగుతిగా అన్నట్లు ఏమన్నా ఒక 1 వీక్ పంపించి తీసుకొని వస్తారా, ఆయన ఆశని, కోరికని ఏమన్నా తీరుస్తారా అనేది బిగ్ బాస్ చూడాలి. బట్ ఎక్స్ప్రెస్ హరి అనేది, జబర్దస్త్ హరి అనేది మోస్ట్లీ రాడు. చాలా రూమర్స్ వస్తారు అనుకుంటా ఉన్నారు. బట్ ఇంకో పర్సన్ ఎవరంటే ముఖేష్ గౌడ. ఈయన కూడా గుప్పెడంత మనసు సీరియల్లో ఆర్టిస్ట్. సో ఈయనను కూడా బిగ్ బాస్ అప్రోచ్ అయింది. సో వీళ్ళందరూ సీరియల్ యాక్టర్స్ ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఎందుకంటే అది మానేసి బిగ్ బాస్కి వస్తే మళ్ళీ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయా ఉండవా అనే కన్ఫ్యూజన్లో చాలామంది హోల్డ్లో ఉన్నారు. వన్ ఆఫ్ ది క్యాండిడేట్ ఈయన కూడా. బట్ వస్తే మాత్రం ఈయన కూడా కన్ఫామ్గా వస్తాడు. ఎందుకంటే మంచి టఫ్ ఫైటర్ అనమాట. సో ఇలా ముఖేష్ గౌడ వరకు. సో అందరు కమెడియన్స్ అయిపోతా ఉన్నారు, ఆర్టిస్టులు అయిపోతా ఉన్నారు. అదొక ఎంటర్టైన్మెంట్ గ్లామర్ ప్రకారం వెళ్ళిపోతా ఉంది. బట్ మనకి ఇప్పుడు కావాల్సిన డాన్సర్లు కూడా వచ్చేస్తూ ఉన్నారు. బట్ సింగర్లలో కొంతమందిని కేటగిరీ చూస్తూ ఉన్నారు. బట్ మెయిన్ మనకి ప్రస్తుతానికి వైరల్గా ఉండి, మంచి ఫేమ్లో ఉండి, మంచి ఎక్కువ పబ్లిసిటీ కనిపిస్తూ ఉన్నది మంగ్లీ. సో మంగ్లీని అప్రోచ్ అవుతూ ఉన్నారు. మంగ్లీ రావాలి అని ఆవిడ అప్రోచ్ అయితే, ఆవిడ ప్రస్తుతానికి ఆవిడ చేస్తూ ఉన్న షోలు కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఆవిడకున్న బిజీ షెడ్యూల్లో ఆవిడ ఓకే చెప్తారని నేను అనుకోవట్లేదు. మోస్ట్లీ ఆవిడ అవాయిడే చేస్తారు. అండ్ అప్రోచ్ అయిన విషయం అయితే కన్ఫామ్ అయింది. బట్ ఆవిడ చెప్పిన మాట ఏదైతే ఉందో బట్ నో చెప్పారంట. అండ్ యాంకర్ వర్షిని మీకు తెలిసే ఉంటుంది. ఈవిడ ఇంతకుముందు సుధీర్ పక్కన చాలా షోలలో, ఆది పక్కన చాలా షోలలో, జబర్దస్త్లో, లేకపోతే డ్యాన్స్ షోలలో, అక్కడిక్కడ ప్రదీప్ పక్కన చాలా షోలో యాంకరింగ్ చేసింది. ఈవిడ కూడా గ్లామరస్ యాక్ట్రెసెస్, యాంకర్ అన్నీ. సో బట్ ఈవిడ వస్తే కూడా కొంచెం ఒక తింగరితనం లాగా ఉంటుంది అనమాట. మనకి హరియానా తెలుసు కదా, హరియానా ఎట్లనో ఈవిడ కూడా అట్లే క్యాండిడేట్లు ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. బట్ ఈవిడ ప్రస్తుతానికైతే ఓకే చెప్పలేదు, నో చెప్పలేదు, హోల్డ్లో ఉంది అంతే. అండ్ ఇంకో కంటెస్టెంట్ వచ్చేసి జబర్దస్త్ రాకేష్. మీకు ఈ జోర్దార్ సుజాత తెలిసే ఉంటుంది. ఆవిడ వచ్చింది కాబట్టి ఆవిడ ఎక్స్పీరియన్స్తో ఈయన పంపిస్తుందా లేదా, లేకపోతే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా, నేను హస్బెండ్ని వదిలిపెట్టి ఉండలేను ఆవిడ అంటదా, లేకపోతే ఈయనని పుష్ చేసి పంపిస్తుందా, లేకపోతే ఈయన వస్తే కూడా మంచి కామెడీ ఉంటుంది. బట్ ఈయన వస్తే ఎట్లుంటుంది అంటే చలాకి చంటికి ఎలా అయిపోయిందో ఈయన కూడా అలానే అయిపోతుందని నేను అనుకుంటా ఉన్నా. మీరేమనుకుంటా ఉన్నారు? బట్ రాకేష్ అయితే సిద్ధంగా ఉన్నాడు. బట్ ఇంకా సైన్ అయితే చేయలేదు. అప్రోచ్ అయ్యింది బిగ్ బాస్. అండ్ ఇంకో కంటెస్టెంట్ వచ్చేసి పల్లవి గౌడ. ఈవిడ మీ అందరికీ తెలిసే ఉంది. షోలో ఎంత బాగా ఉంటుంది అంటే అంత బాగుంటుంది. మీకు ఒక క్యూట్నెస్ కనపడుతుంది. సో ఆవిడ నవ్వులో, ఆవిడ గ్లామర్లో. సో ఈవిడ కూడా కన్ఫర్మ్ ఆల్మోస్ట్. ఈవిడకి డేట్స్ అవి ఇవి అన్నీ సెట్ అయిపోయాయి. బిగ్ బాస్కి రావడానికి మోస్ట్లీ రెడీగానే ఉంది ఈవిడ విషయంలో అయితే. సో ప్రస్తుతానికైతే ఇలా 16 మెంబర్స్లో ఆల్మోస్ట్ ఒక 5-6 మెంబర్స్ కన్ఫామ్లో ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే
ఆల్రెడీ ఫస్ట్ కంటెస్టెంట్ సైన్ చేసింది రామ్ ప్రసాద్ అన్న చెప్పాను జబర్దస్త్ నుంచి. సెకండ్ వచ్చేసి నరేష్, జబర్దస్త్ కామెడియన్, షార్ట్గా ఉంటాడు కదా ఆయన. అండ్ థర్డ్ వచ్చేసి మోస్ట్లీ ఇంపార్టెంట్ కావ్యశ్రీ కన్ఫామ్ అయిపోతుంది, అండ్ తేజస్విని గౌడ కూడా కన్ఫామ్ అయిపోతుంది, అండ్ రాకేష్ కూడా కన్ఫామ్ అయిపోతాడు. సో వీళ్ళలో కొంతమంది సీరియల్ ఆర్టిస్ట్ మాత్రం హోల్లో ఉన్నారు, అండ్ కమెడియన్గా పవిత్ర సెలెక్ట్ అయిపోతుంది. సో వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా ఈసారి కొంచెం బల్క్ వాళ్ళని తీసుకోవడానికి ట్రై చేస్తారు, వాళ్ళని ఇంకా అప్రోచ్ అవుతా ఉన్నారు. అది కూడా సీరియల్ ఆర్టిస్ట్ నుంచి, కమెడీ నుంచి, డాన్సర్స్ నుంచి ముగ్గురు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళు కన్ఫామ్ అయిపోతే మొత్తం లిస్ట్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతాను. సో ఇప్పటి వరకు ఇది అప్డేట్. సో ఎవరు హోల్లో ఉన్నారు, ఎవరు కన్ఫామ్ అయిపోతా ఉన్నారు, ఎవరు రాబోతా ఉన్నారు క్లారిటీ ఇచ్చాను. సో ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్, ఫాస్ట్ అప్డేట్స్, ఎర్లియస్ట్ అప్డేట్స్ కావాలి అంటే మన మిస్టర్ పండు 2000 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ బటన్ కనబడుతూ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేయండి. అండ్ దీనికి సంబంధించి మీకు షార్ట్గా, స్వీట్గా ఇన్స్టాగ్రామ్లో కూడా అప్పుడప్పుడు స్టోరీస్ పెడతా ఉంటాను. సో ఈ మిస్టర్ పండు 2026 ఇన్స్టాగ్రామ్ ఛానల్ మీకు ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దీన్ని కూడా ఫాలో చేసి పెట్టుకోండి. అండ్ దీనికి సంబంధించి ఫాస్ట్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మన వీడియోలు వస్తాయి. మీ సపోర్ట్తోనే నేను ఇంకా ఫాస్ట్గా అప్డేట్స్ కూడా చేస్తాను. సో ఇంతవరకు వీడియో చూసినందుకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. టేక్ కేర్, బాయ్. ఇలాంటి మరిన్ని షార్ట్ అప్డేట్స్ కోసం, ఎర్లీ అప్డేట్స్ కోసం మన మిస్టర్ పండు 2026 ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి.